అల్లు అర్జున్ ప్లానింగ్తో పోల్చి రామ్ చరణ్ని మీడియా బాగానే విమర్శిస్తోంది. అల్లు అర్జున్ అంతా పక్కా ప్లానింగ్తో వెళ్తుంటే రామ్ చరణ్ మాత్రం రాంగ్ స్టెప్పులు వేస్తూ వచ్చిన స్టార్డం పోగొట్టుకుంటున్నాడనే విమర్శలు బాగా వస్తున్నాయి. ఈ మధ్య చరణ్ జోరు తగ్గడం, అదే సమయంలో అల్లు అర్జున్ సినిమాలు మినిమం ఆడేస్తూ బాగా వసూలు చేస్తుండడంతో మెగా హీరోల్లో నెక్స్ట్ జనరేషన్కి ప్రతినిధి బన్నీ అనే మాట వినపడుతోంది. ఇదంతా వింటూ కూర్చున్న చరణ్ ఇప్పుడు విమర్శలకి సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు. తన స్టార్డం ఏమిటో చూపించి బన్నీకి చెక్ పెట్టాలని చూస్తున్నాడు. చరణ్ తదుపరి చిత్రాలన్నీ ఆకర్షణీయంగానే కనిపిస్తున్నాయి. తని ఒరువన్ రీమేక్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నా కానీ రొటీన్ మాస్ సినిమాల మధ్య చరణ్ కి ఇది ఖచ్చితంగా వెరైటీ చిత్రం అవుతుంది. అలాగే సుకుమార్ తో ఒక లవ్ స్టోరీ చేయడానికి చరణ్ డిసైడ్ అయ్యాడు. ఆరెంజ్ తప్ప ఇంతవరకు లవ్ స్టోరీ ఏమీ చేయని చరణ్ ఆ లోటు తీర్చుకోబోతున్నాడు. కొరటాల శివతో ఒక కమర్షియల్ చిత్రానికి, మారుతి డైరెక్షన్ లో ఒక ఎంటర్టైనర్ కి కూడా చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్లానింగ్ తో వచ్చే 2 నెలల్లో చరణ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం ఖాయమనుకోవచ్చు. ఇప్పుడు మెగా హీరోలపై ఆధిపత్యానికి స్టైలిష్ స్టార్ ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టక తప్పదు మరి. ఐ లవ్ యూ అన్న మాట చాలా బాగుంది, కానీ మిగతా సోదంతా ఏంటి? ఎవ్రీ మార్నింగ్ పిక్ మీ అప్ at 8 and drop me at college by 9 and again pick me up at 3. 6 వరకు టైం స్పెండ్ చేస్తాను. సాటర్డే మొత్తం నీది, సండే మొత్తం నాది. సో నీ టైం నీకు